హాయ్ సార్. హాయ్ అండి. సో సంగీతంలో మంచి క్యారెక్టర్ చేశారు. సో ఎలా అనిపించింది ఆయనతో అంత పెద్ద ఆయనతో సినిమాలో నటించడం? అంటే నిజంగా అదృష్టం అనుకుంటా సార్. ఎన్నో 30 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ఎప్పుడు ఇంత పేరు రాలేదు. ఫస్ట్ టైం ఇంత మంచి క్యారెక్టర్ చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. సంగీతంగా దర్శకత్వంలో చేయడం అనేది ఇక మనం ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళము, ఆయనతో సినిమా చేయడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకుంటున్నాను. వైజయంతి మూవీస్ బ్యానర్కి, స్వప్న సినిమాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంకల్ప్ గారికి కూడా నేను చాలా రుణపడి ఉంటున్నాను సార్ వీళ్ళందరికీ. సార్ 94 ఏళ్ళ వయసులో ద బ్యూటిఫుల్ మూవీ తీశారు. సెట్లో ఎలా ఉండేది మీకు? మాకు చాలా బాగుండే సార్. అసలు ఈ సెట్లో మేము షూటింగ్ చేస్తున్నట్టు ఎప్పుడు అనిపించలేదు సార్ మాకు. అంతా నిజంగా మేము ఏదో విలేజ్లోనే ఉన్నాం, ఆ విలేజ్లో ఇట్లా అవుతుందనే ఫీలింగ్లోనే ఉంటుంది పొద్దున పోయినప్పటి నుంచి సాయంత్రం వరకు. అలాగే ఉండేది. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉండేది సార్. నిజంగా చాలా బ్యూటిఫుల్ సార్. అవన్నీ మనము అనుభవించినాం కాబట్టి నిజంగా చాలా మనసుకు బాగా తెలుసు సార్. చాలా బాగుంది సార్ అసలు. సో చాలా వరకు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేవు. సో ఏం చెప్తారు సినిమా గురించి ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్? నిజంగా ఎక్స్పెక్ట్ చేయకుండా రండి, సినిమా చూడండి, మీరు షాక్ అయి బయటకు వెళ్తారు. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత మేము సినిమా చూసినాం రా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు వస్తున్న చాలా ఫైట్స్, ఐటమ్ నంబర్స్, ఎంత ఇవన్నీ హడావుడి నుంచి బయటకు వచ్చి ఒకరోజు క్లైమేట్ గురించి రండి అండి. క్లైమేట్ గురించి ఎంత బాగా చెప్పింది సినిమా అనేది ఏంది, మన చెట్లు అంటే ఎంత ఇంపార్టెంట్, నేచర్ అంటే ఏంది అనేది ఈ సినిమాలో చూపెడుతుంది. కొన్ని రోజులైనాక చెట్లు లేకుండా మనం బతకలేమండి. మంచి మెసేజ్ తోటి తీసుకొచ్చారు ఈ సినిమా. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో రావాలా, పిల్లలతో రావాలా. లాస్ట్ పిల్లలు ఏడిపించారు ఈ సినిమాని. ఆ పిల్లల సీన్ చూడాల్సిందే మీరు అందరు కూడా. ఓకే, అంటే మాటలు తక్కువ, పాటలు ఎక్కువ. సో జనాలు యాక్సెప్ట్ చేస్తారంటారా? 100% యాక్సెప్ట్ చేస్తారు సార్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక రియాక్షన్ ఎలా ఉంది. పాటలని కాదు సార్, అది నిజంగా అది ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్లో వెళ్ళిపోతుంది పాటలతోటి. సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఒక ఎమోషన్లోకి వెళ్తాము. క్లైమాక్స్ వచ్చే వరకు అందరు మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్. ఇంకంతే కథం అలా అయిపోయి ఆ సినిమాలో కాన్సన్ట్రేషన్ పాటలు అనేది మర్చిపోయాం లాస్ట్లో. అంత అద్భుతంగా తీశారు. నిజంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. సో నాగశ్విన్ గారు 1000 కోట్ల సినిమా తీస్తున్నారు, చూసాం కల్కిడ్డు. అలాంటి వ్యక్తి ఈ సినిమాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారని బయట టాక్ నడుస్తుంది. మీరేమంటారు దానికి? 100% సార్. నిజంగా అంత పెద్ద గొప్ప డైరెక్టర్, ఎక్కడ మహానటి, అన్ని పెద్ద గొప్ప సినిమా కల్కి లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కూడా చాలా గ్రౌండ్ లెవెల్కి వచ్చేసి అంటే సంగీతం శ్రీనివాసరావు గారి కళ నెరవేర్చాలని చెప్పేసి ఆయన నిజంగా అలాంటి డైరెక్టర్స్ వల్ల ముందు రావడం చాలా గొప్ప అండి. ఎంతోమంది ఉన్నారు, ఎవరు రాలేరు. నాగశ్విన్ సార్ వచ్చారు, సంగీతం గారిని పేరు నిలబెడదామని ఈరోజు అంతమంది సినిమా తీశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటి సార్, ప్రొడక్షన్ కూడా చేసినాడు సార్. అంత డౌన్ టు ఎర్త్. అక్కడ కలికి షూటింగ్ చేస్తూ ఇక్కడికి ఈ లొకేషన్కి వచ్చి ఇవన్నీ చేసుకుంటున్నాడు. అంటే అంత గొప్ప డైరెక్టర్ సార్ నాగశ్విన్ గారు. ఫ్యూచర్లో మహా గొప్ప డైరెక్టర్ అవుతారు. చాలా మంచి సంగీతం లాంటి డైరెక్టర్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కల్కి కొన్ని వేల కోట్లు రావాలని కోరుకుంటున్నాను సార్. మీకు ఇంత అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? నాకు ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసిన శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా సినిమాలో శ్రీనివాస్ గారు నన్ను సెలెక్ట్ చేశారు. ఆడిషన్ చేసి శ్రీనివాస్ గారు, ఆ తర్వాత సంకల్ప్ గారు నన్ను సెలెక్ట్ చేసుకొని, నాగశ్విన్ గారు, ఆ తర్వాత సంగీతం గారు. అంటే ఫస్ట్ మనిషిని నేను ఎప్పుడు మర్చిపోదు కాబట్టి నేను శ్రీనివాస్ గారి పేరు తీసుకుంటున్నాను ఇందులో ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ ఎంటైర్ యూనిట్ వైజయంతి మూవీస్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంటే ఇలాంటి సినిమాలో నేను ఉంటానని నేనే అనుకోలే, అప్పుడు అలా వచ్చింది. థ్యాంక్ యూ.